హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 6 అండి. ఓకే, ఈరోజు ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ మరి పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. పౌరశాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం అంటాం. ఓకే, దీనికి సంబంధించి చాలా మంచి బిట్స్, అంటే చాలా హార్డే ఉంటాయి, కాకపోతే ఈజీ అనిపిస్తాయి కానీ హార్డ్గానే, అంటే క్వశ్చన్ చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. పౌరశాస్త్రంలో ఆన్సర్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి. ఓకే, ఫస్ట్ ప్రశ్నని మనం చూద్దాం. భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని ప్రాథమిక హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? జవాబు. ఓకే, భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, హిస్టరీ అండ్ పాలిటీ ఆల్సో. ఓకే, ప్రాథమిక హక్కులు అన్నప్పుడు పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్ కాబట్టి ఇక్కడ రాశాను నేను. ఓకే, భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు భారతదేశంలో అనేటువంటి బిట్ అండి ఇది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. బాలగంగాధర్ తిలక్ అండి సమాధానం. బాలగంగాధర్ తిలక్. అతివాదుల్లో ప్రముఖమైనటువంటి నాయకుడు మరి బాలగంగాధర్ తిలక్ దీనికి సమాధానం అండి. ఓకే, భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? బాలగంగాధర్ తిలక్. భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రెండోది కూడా. గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఓకే, గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది అనేటువంటి ప్రశ్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. మరి గోమాత చాలా వరకు చాలా అమూల్యమైనది, చాలా విలువ కట్టలేని, అంతా చాలా శక్తివంతమైనదిగా నమ్ముతుంటాం మనం భారతీయులం. ఓకే, గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది అనేటువంటి బిట్టు చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకే, మరి దీనికి జవాబు వచ్చేసి ఉత్తరప్రదేశ్. దీనికి సమాధానం ఉత్తరప్రదేశ్ అండి. గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది భారతదేశంలో? ఉత్తరప్రదేశ్. గోవధను నిషేధిస్తూ అంటే ఆవులను వధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అవి మరి ఆ విధంగా నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి దీనికి సమాధానం. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మూడోది కూడా. ఓకే, మూడవ ప్రశ్న, సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం
సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం ఏది? అమలులో ఉన్న రాష్ట్రం ఏది? ఓకే, దీనికి జవాబు వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ అండి. గుజరాత్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉందండి. ఓకే, సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ నాలుగవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఏ నిబంధన ప్రకారం లేదా ఆర్టికల్ ప్రకారం, ప్రకరణ ప్రకారం, ఏ నిబంధన ప్రకారం దేశంలో, భారతదేశంలో ఏ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది? రాష్ట్రపతి పదవి ఉంటుంది. ఓకే, ఏ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది అనేటువంటి బిట్ చాలాసార్లు అడిగారు. ఓకే, ఒక నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది. రాష్ట్రపతి పదవి అనేది ఉంది ఇక్కడ భారతదేశంలో. కాబట్టి రాష్ట్రపతి పదవి అనేది ఏ నిబంధన ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ ప్రకరణ ప్రకారం, ఏ అధికరణ ప్రకారం ఉంది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. దీనికి సమాధానం 52వ ఆర్టికల్, 52వ నిబంధన. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 52వ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది. 52వ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది. నెక్స్ట్ బిట్, 5వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ 5వ ప్రశ్న కూడా. ఐదవ ప్రశ్న, రాష్ట్రపతి ఎన్నిక విధానం గూర్చి వివరించే నిబంధన ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి వివరించేటువంటి నిబంధన ఏది? ఓకే, దీనికి సమాధానం 54వ నిబంధన. ఓకేనండి, రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి వివరించే నిబంధన ఏది? రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి వివరించే నిబంధన ఒకటే ఉంది. 54వ నిబంధన ప్రకారం రాష్ట్రపతిని మరి ఏ విధంగా ఎన్నుకోవాలో వివరిస్తూ ఆ నిబంధనలో పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి వివరించే నిబంధన ఏది అంటే 54వ నిబంధన. ఓకే, ఇప్పటి వరకు మనకి పౌర శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్లు ఈ వీడియోలో కంప్లీట్ అయింది. నెక్స్ట్, భారతదేశ చరిత్ర. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి కూడా భారతదేశ చరిత్రలో. ఒక ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఓకే, ప్రతి కంటి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యం అని
ఎవరు అన్నారు? ఓకే, ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యమని ఎవరు అన్నారంటే భారతదేశానికి మొట్టమొదటి మరి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఈ నినాదం రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యం అని ఎవరు అన్నారు? ఓకే, ఇది మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క నినాదాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యం అని ఎవరు అన్నారు? జవహర్లాల్ నెహ్రూ సమాధానం. నెక్స్ట్ 7th బిట్, 7వ ప్రశ్న. ఒక 7వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో అధికారంలో ఉండగా చంపబడిన ఏకైక వైస్రాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. చంపబడిన ఏకైక వైస్రాయి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, భారతదేశంలో అధికారంలో ఉండగా చంపబడిన ఏకైక వైస్రాయ్ ఎవరు? వైస్రాయ్ ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు. మరి అధికారంలో ఉండగానే ఆ వైస్రాయ్ని చంపివేయటం అనేటువంటిది జరిగింది ఇండియాలో. మరి ఆ వైస్రాయ్ ఎవరు అనేటువంటి బిట్టు పబ్లిక్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది ఆల్రెడీ. మరి జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. లార్డ్ మేయా అనేటువంటి వైస్రాయ్ని చంపివేయటం అనేటువంటిది జరిగిందండి. ఓకే, ఎప్పుడు అనేటువంటి విషయానికి వస్తే 1872 అండమాన్ దీవులలో చంపివేశారు. అండమాన్ దీవులలో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో అధికారంలో ఉండగా చంపబడిన ఏకైక వైస్రాయ్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది. ఓకే, లార్డ్ మేయా 1872వ సంవత్సరం అండమాన్ దీవుల్లో వారిని చంపివేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఒక 8వ ప్రశ్న వచ్చేసి సైమన్ గోబ్యాక్ సైమన్ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం లభించకపోయేసరికి మరి సైమన్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు మరి భారతదేశాన్ని సందర్శించారు ముంబైలో మొట్టమొదటిసారిగా. అప్పుడు సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని మరి సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు? ఓకే, సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదాలతోటి ఇండియా మొత్తం కూడా మారు మోగిపోయింది ఆ రోజుల్లో. సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. యూసఫ్ మెహర్ అలీ. దీనికి సమాధానం యూసఫ్ మెహర్ అలీ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు? యూసఫ్ మెహర్ అలీ అనేటువంటి వారు. మరి సైమన్ గోబ్యాక్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వాడినట్టుగా ప్రూఫ్ ఉంది. ఓకే, సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని మొదటగా వాడింది ఎవరు అనేటువంటిది ప్రశ్న రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, యూసఫ్ మెహర్ అలీ. ఓకే, సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని మొదటగా వాడింది ఎవరు? యూసఫ్ మెహర్ అలీ అనేటువంటి వారు ఈ పదాన్ని
వాడటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. 9వ ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారత స్వాతంత్ర సమరంలో భారత స్వాతంత్ర్య సమరంలో భారత స్వాతంత్ర్య సమరంలో 9వ ప్రశ్న అండి. చివరి ఘట్టం ఏది? చివరి ఘట్టం ఏది? చివరి ఘట్టం ఒకటండి, క్విట్ ఇండియా ఉద్యమం అండి. క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది క్విట్ ఇండియా మూమెంట్. అదేవిధంగా మరి ఆగస్టు 8న జరిగింది. ఓకే, ముంబైలో క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది చాలా ఊపందుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి మనకి. ఓకే, భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది జరిగింది చిట్ట చివరిసారిగా. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టం ఏది? క్విట్ ఇండియా మూమెంట్. ఈ మూమెంట్ సమయంలోనే మరి డూ ఆర్ డై గాంధీజీ నినాదాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. డూ ఆర్ డై, మరి సాధించాలన్నా సాధించాలి, స్వాతంత్రం లేకపోతే చావనన్నా చావాలి, అనవసరం ఈ జీవితం వేస్ట్ అనుకునేటట్టుగా మరి డూ ఆర్ డై అనేటువంటి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ యొక్క ఉద్యమం నేపథ్యంలోనే, అదేవిధంగా ఈ ఉద్యమం సమయంలోనే నాయకులందరినీ అరెస్ట్ చేస్తే మరి ఏకైక మహిళ నాయకత్వం వహించి మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆమె పేరు అరుణ అసఫ్ అలీ అండి. అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ లేకపోతే క్విట్ ఇండియా మూమెంట్ సక్సెస్ అయ్యేది కాదు. మహిళా నాయకురాలు ఈమె. మరి అరుణ అసఫ్ అలీ ముందుండి నడిపించడం అనేటువంటిది జరిగింది. మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అరెస్ట్ కావడం అనేటువంటిది జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత అరుణ అసఫ్ అలీ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీకి భారతదేశ ప్రభుత్వం భారతరత్న పురస్కారం కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టం ఏది అంటే క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా ఉద్యమం. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని దానికి ఆ పేరు పెట్టింది ఎవరు అనేటువంటి బిట్ వచ్చిన రావడానికి అవకాశం ఉందండి. దీనికి జవాబు వచ్చేసి యూసఫ్ మెహరల్లీ. యూసఫ్ మెహరల్లీ అంటే క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి పేరు పెట్టినటువంటి వ్యక్తి కూడా మరి యూసఫ్ మెహరల్లీయే దానికి ఆ పేరు పెట్టమనేటువంటిది కూడా జరిగిందండి. భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టం ఏది? క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఆగస్టు 8 మరి ముంబైలో జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ నాయకత్వంలో క్విట్ ఇండియా మూమెంట్ ముందుకు పోవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా అరెస్ట్ కావడం అనేటువంటి జరిగింది. మరి మహిళా నాయకురాలు ముందుండి నడిపించి చాలా వరకు విజయం సాధించడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టం ఏది అంటే క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ 10వ ప్రశ్న. 10వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పదవది. ఓకే, 10వ ప్రశ్న వచ్చేసి నిర్బంధ ప్రాథమిక విద్యను నిర్బంధ ప్రాథమిక విద్యను నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది? ఏ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది? ఓకే, దీనికి జవాబు వచ్చేసి నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది అనేటువంటి దానికి సమాధానం బరోడా సంస్థానం. ఓకే, నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది? బరోడా సంస్థానం నిర్బంధ ప్రాథమిక విద్యను మొదటిసారిగా ప్రవేశపెట్టిందండి. బరోడా సంస్థానం నిర్బంధ ప్రాథమిక విద్యను మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఓకే, 10వ ప్రశ్న కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్
మనకి చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ అయిన ఈరోజు. ఓకే, నెక్స్ట్ మిస్లేనియస్, ఇతరాలు. చాలా అనేక రకాలైనటువంటి బిట్స్ ఉంటాయి ఇక్కడ. మిస్లేనియస్. ఓకే, మిస్లేనియస్లో భాగంగా 11వ ప్రశ్న. జాతీయ వేరుశెనగ పరిశోధనా కేంద్రం ఎచట ఉన్నది. జాతీయ వేరుశెనగ పరిశోధనా కేంద్రం ఎచట ఉంది. ఓకే, దీనికి జవాబు వచ్చేసి జునాగఢ్. మరి ఇది గుజరాత్లో ఉందండి. ఓకే, జాతీయ వేరుశెనగ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి జవాబు వచ్చేసి జునాగఢ్, గుజరాత్ రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. జాతీయ వేరుశెనగ పరిశోధన కేంద్రం ఎచట ఉన్నది, జునాగఢ్లో ఉంది. జునాగఢ్ ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓకే, జాతీయ వేరుశెనగ పరిశోధన కేంద్రం ఎచట ఉంది, జునాగఢ్లో ఉంది. జునాగఢ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. ఓకే, 12వ ప్రశ్న. ఓకే, 12వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? జవాబు దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? దీనికి జవాబు వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది తెలంగాణ. ఓకే, దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది అంటే మల్కాజ్గిరి. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ఓకే, దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? మల్కాజ్గిరి, తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది అంటే మల్కాజ్గిరి, తెలంగాణ రాష్ట్రంలో ఉంది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. 13. ఓకేనా, 13వ ప్రశ్న. భారతదేశంలో 13వ ప్రశ్న. భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఉంది? సుప్రీంకోర్టు ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఉంది? 1 to 4 124 అన్నట్టు. ఓకే, 1, 2, 3 అనేటువంటిది రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఉంటుందండి. 1, 2, 3 ఏంటి? రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి పవర్స్ ఉంటాయి. అంటే పార్లమెంటు సమావేశాలు అమల్లో లేనప్పుడు ఏదైనా ఒక నిర్ణయం చేసి దాన్ని బిల్లు రాష్ట్రపతే దాన్ని స్వయం నిర్ణయ అధికారం తీసుకునేటువంటి పవర్స్ ఉంటాయి. మరి దాన్ని చట్టం చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. రాష్ట్రపతి దాని మీద సైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఆర్డినెన్స్ అంటాం. మరి 6 నెలల 6 రోజుల వరకు దాన్ని అమల్లో ఉంచుకోవచ్చు. మరి 1, 2, 3 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు భారత రాజ్యాంగం ప్రకారం. ఓకే, అదేవిధంగా దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే 1, 2, 3 అనేటువంటిది ఆర్డినెన్స్ ఉంది, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి పవర్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటువంటి ఆర్టికలే సుప్రీంకోర్టు గురించి తెలుపుతుంది ఫ్రెండ్స్. ఓకే, అందుకోసం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను. 1, 2, 4. ఓకేనా, భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఉంది అంటే 124వ నిబంధన ప్రకారం మరి
సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది? ఓకేనండి, తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది? ఓకే, తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. దీనికి సమాధానం వచ్చేసి మరి శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ. శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ. శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. 284 కిలోమీటర్లు అండి దీని యొక్క పొడవు వచ్చేసి. ఓకే, మరి శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ పొడవు 284 కిలోమీటర్లు. ఓకే, తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ 284 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఓకే, తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది? శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ 284 కిలోమీటర్లు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ యొక్క పొడవు. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి 15వది. ఓకే, 15వ ప్రశ్న. ఆమ్ల వర్షం మనకి ఆమ్ల వర్షాలు అసలు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మరి సల్ఫర్ డయాక్సైడ్ ప్రమాదకారి చాలా వరకు. మరి సల్ఫర్ డయాక్సైడే దానికి కారణం అని చెప్తుంటారు. ఓకే, ఆమ్ల వర్షం మరి కురవటానికి గల కారణాలు కూడా దాని మీదనే ఆధారపడి అనేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఆమ్ల వర్షం అను పదాన్ని ఆమ్లవర్షం అను పదాన్ని మొదటిగా వాడినది ఎవరు? మొదటగా వాడినది ఎవరు? ఓకే, ఆమ్లవర్షం అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. రాబర్ట్ ఆంగోస్ స్మిత్ అండి. రాబర్ట్ ఆంగోస్ స్మిత్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆమ్లవర్షం అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు అంటే దీని సమాధానం రాబర్ట్ ఆంగోస్ స్మిత్ అనేటువంటి వారు ఆమ్లవర్షం అనే పదాన్ని మొదటగా వాడినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, ఆమ్లవర్షం అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు? రాబర్ట్ ఆంగోస్ స్మిత్ అనేటువంటి వారు వాడారు. ఓకేనా, ఆమ్లవర్షం అనే పదాన్ని మొదటగా వాడింది ఎవరు? రాబర్ట్ ఆంగోస్ స్మిత్. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న. ఏ దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్య ఏ దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? ఏ దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. దీని జవాబు వచ్చేసి 2005 నుంచి 2015 దశాబ్దం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఏ దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? 2005 నుంచి 2015 మధ్య ఉన్నటువంటి దశాబ్దాన్ని
సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏ దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? 2005 నుంచి 2015 మధ్య ఉన్నటువంటి దశాబ్దం సుస్థిర అభివృద్ధి కోసం విద్య అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 17వ ప్రశ్న. నెక్స్ట్ 17వ ప్రశ్న. మనకి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. మనకి ఎంతసేపటికి కూడా స్మార్ట్ ఫోన్స్లలో మరి చాలా వరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం. స్మార్ట్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్ల వ్యర్థంలో మరి ముఖ్యంగా అధికంగా లభించేటువంటి లోహం ఏది? అధికంగా లభించే లోహం ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్మార్ట్ ఫోన్ల వ్యర్థంలో అధికంగా లభించేటువంటి లోహం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. కోబాల్ట్. దీని సమాధానం కోబాల్ట్ అండి. స్మార్ట్ ఫోన్ల వ్యర్థంలో అధికంగా లభించే లోహం ఏమిటి? కోబాల్ట్ అనేటువంటి లోహం స్మార్ట్ ఫోన్ల వ్యర్థంలో అధికంగా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ల వ్యర్థంలో అధికంగా లభించేటువంటి లోహం ఏది అంటే కోబాల్ట్. నెక్స్ట్ 18వ ప్రశ్న. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంటే, కాకపోతే చాలా ఈజీ అనుకుంటారు, అక్కడే బిట్టుపోవడానికి అవకాశం ఉంది. ఒక ఎకరం ఎన్ని చదరపు గజాలు? ఒక ఎకరం ఎన్ని చదరపు గజాలు? 4840 గజాలండి. చదరపు గజాలు. ఓకేనా? ఒక ఎకరం ఎన్ని చదరపు గజాలు అంటే 4840 చదరపు గజాలు. ఒక ఎకరం ఎన్ని చదరపు గజాలు? 4840 చదరపు గజాలు. నెక్స్ట్ 19వ ప్రశ్న. 19వ ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీని సమాధానం మార్చి 15 అండి. మార్చి 15. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 15వ రోజున ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరి మార్చి 15 వినియోగదారులకు కూడా ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి కస్టమర్స్ కూడా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 15. ఏదైనా ఒక వస్తువు కొన్నాం మనకి ఏదైనా నష్టం జరిగింది, మనకి మరి వినియోగదారుల దినోత్సవం అనేటువంటిది కూడా ఉంది. ఆ రోజు ఏదైనటువంటి వివరాలు అన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ రోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వినియోగదారులు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 15 మరి వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 15 మరి ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ 20వ ప్రశ్న. 20వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒరిస్సా రాష్ట్రంలోనండి. ఇప్పుడు ప్రస్తుతం ఒడిస్సా అంటున్నాం.
ఓకేనా. ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉదయగిరి గుహలు ఉన్నాయి. నెక్స్ట్ 21వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా రేర్ బిట్ ఇది, చాలా చాలా అద్భుతమైనటువంటి బిట్ అండి ఇది. భూమధ్యరేఖ మరియు మకర రేఖ. భూమధ్యరేఖ మరియు మకర రేఖ, భూమధ్యరేఖ మరియు మకర రేఖలపై ఉన్న ఏకైక దేశం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఏకైక దేశం ఏది? ఓకే, భూమధ్య రేఖ మరియు మకర రేఖలపై ఉన్న ఏకైక దేశం ఏది అంటే దీనికి సమాధానం బ్రెజిల్ అండి. బ్రెజిల్, దీనికి సమాధానం బ్రెజిల్. ఓకే, భూమధ్య రేఖ మరియు మకర రేఖలపై ఉన్న ఏకైక దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. బ్రెజిల్. భూమధ్య రేఖ మరియు మకర రేఖలపై ఉన్న ఏకైక దేశం ఏది అంటే బ్రెజిల్ ఆన్సర్. ఓకే, సమాధానం బ్రెజిల్. బ్రెజిల్ దేశం భూమధ్య రేఖ మకర రేఖలపై ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏకైక దేశం అది కూడా. ఓకే, 22వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన ఏ దేశంలో ప్రారంభమైంది? ఏ దేశంలో ప్రారంభమైంది? ఓకే, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన ఏ దేశంలో ప్రారంభమైంది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. అమెరికా అండి దీని జవాబు. అమెరికా. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన ఏ దేశంలో ప్రారంభమైంది? అమెరికా దేశంలో ప్రారంభమైంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం భావన అమెరికా దేశంలో ప్రారంభమైంది. ఓకే, 23వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, 23 కూడా. ఓకే, భారత యూనియన్లో మొదట అనుబంధ రాష్ట్రంగా భారత యూనియన్లో మొదటి అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రం ఏది? చేర్చుకోబడిన రాష్ట్రం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత యూనియన్లో మొదటి అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రం ఏది? మరి మొదటి అనుబంధ రాష్ట్రంగా మరి చేర్చుకోబడిన రాష్ట్రం ఏది అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, దీనికి జవాబు వచ్చేసి సిక్కిం అండి. సిక్కిం. భారత యూనియన్లో మొదటి అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం. ఓకే, 24వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, 24th. ఓకే, 24వ ప్రశ్న. భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రానికి చెందింది?
ఏ రాష్ట్రానికి చెందింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, భారతదేశంలో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రానికి చెందింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి సమాధానం వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్. భారతదేశంలో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. భారతదేశంలో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్. ఓకే, 25వ ప్రశ్న. 25వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, సరస్వతి పుత్రుడు. సరస్వతి పుత్రుడు. సరస్వతి పుత్రుడు బిరుదు కలిగిన కవి. బిరుదు కలిగిన కవి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సరస్వతి పుత్రుడు బిరుదు కలిగిన కవి ఎవరు? పుట్టపర్తి నారాయణాచార్యులు. దీని సమాధానం పుట్టపర్తి నారాయణాచార్యులు. ఓకే, సరస్వతి పుత్రుడు బిరుదు కలిగిన కవి ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం మరి పుట్టపర్తి నారాయణాచార్యులు. ఓకే, ఈ విధంగా మనకి మరి మిస్లేనీకి సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మరి జనరల్ స్టడీస్ సంబంధించిన ముఖ్యమైన 10,000 బిట్స్లో భాగంగా పార్ట్ 6 ఇది. మరి 10,000 బిట్స్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఈ పర్వం కొనసాగుతుంటుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి బిట్స్ ఇవి, మామూలు బిట్స్ కావు. చాలా బుక్స్ నుంచి సేకరించి మరి ఏది ముఖ్యమైనటువంటిది, ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది, ఏది రాబోతుంది అనేటువంటి వాటి మీద రీసెర్చ్ చేసి మరి దాని గురించి ఆలోచన చేసి మరి తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఆ బిట్ని మరి దాని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని గురించి కావచ్చు, మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.